తను ఇప్పుడు కూడా అమ్మాయితో చచ్చా అలాంటిదేం లేదు. ఆహా. పెళ్లికి ముందే వాళ్ళిద్దరు విడిపోయారు. అయినా పెళ్లికి ముందు అబ్బాయి ఏం చేస్తే ఏంటి, ఎంతమందితో తిరిగితే ఏం బావా? ఇప్పుడు చేసుకున్న అమ్మాయిని బానే చూసుకుంటున్నాడు కదా, ఇంకేంటి ప్రాబ్లం? అబ్బాయి అన్న తర్వాత అమ్మాయిలతో తిరగకపోతే ఇంకెవరితో తిరుగుతాడు? అయినా ఒక సామెత ఉంది తెలుసుగా బావా, అబ్బాయి తిరక్క చెడిపోతాడు, అమ్మాయి తిరిగి చెడిపోతుందంట. అంటే పెళ్లికి ముందు అబ్బాయిలకు అఫేర్ ఉండడం తప్పు కాదంటావా? స్మార్ట్. పెళ్లికి ముందు అబ్బాయి జీవితం వేరు, పెళ్లి తర్వాత వేరు బావా. ఆడించాలు గేమ్ ఆపు. గేమ్ మధ్యలో ఆపేస్తే మజా ఉండదు. గెలవని గేమ్ ఎంత ఆడినా వేస్ట్. దేవి ఏదో క్యాజువల్గా ఉండమంటే 2-3 డేస్ ఉండి వెళ్ళిపోతాం అనుకున్నా, కానీ ఇంత టార్చర్ పెడతావు నేను అనుకోలేదు. నువ్వు నన్ను పప్పెట్లో ఆడించడానికి నీ దగ్గర ఉన్న స్ట్రింగ్ ఆ ఒక వీడియోనే కదా. దేవిని నేను చీట్ చేయలేను, దానికంటే బెటర్ నిజం చెప్పడం. ఐ కాంట్ చీట్ హర్. దేవికి ఆ వీడియో చూపిస్తావు అన్నావు కదా, పద పద, లెట్స్ ఫినిష్ దిస్ షిట్. పద చూపి. ఈశ్వర్, ఐ నో ఈశ్వర్, నువ్వు దేవి మాట్లాడుకున్నది నేనంతా విన్నాను. దేవి ఇంత బ్రాడ్ మైండెడ్ అని అస్సలు అనుకోలేదు. సారీ, నీ పీస్ఫుల్ లైఫ్ ని డిస్టర్బ్ చేశాను. ఇప్పటికైనా అర్థమైంది కదా, పోవే. ఐఎమ్ సారీ ఈశ్వర్, సీరియస్లీ ఫర్గివ్ మీ. ఐ వాజ్ సో డెస్పరేట్. బట్ దేవికి నీ మీద నా లవ్ చూసాక I understood my mistake. I'm extremely sorry. ఎందుకు నవ్వుతున్నావు? మైండ్ తొప్పిందా? ఎందుకు నవ్వుతున్నావు? ఇప్పుడు నేను చెప్పేది వింటే యూ విల్ బీ షాక్డ్. డూ యు నో హూ యామ్ ఐ? నువ్వు భయపెట్టగానే నేను భయపడి వెళ్ళిపోతాను అనుకున్నావా? Do you know about Narcotic Drugs and Psychotropic Drugs Act? Section 16 regarding cocaine. Section 18 embezzlement of opium. Section 22 psychotropic substances. Section 20 cannabis, that is ganja in your language. And you know what? You know what's dangerous? That's 24 external dealings of drugs. That is international drug trafficking. Production, possession, transportation, selling, buying, etc. etc. And you know, babe, ఆ రోజు ఆశ్రమంలో నువ్వు తాగింది ఓన్లీ ఎనర్జీ డ్రింక్ అనుకున్నావా? అది అసలు ఎనర్జీ డ్రింకే కాదు. దట్ వాజ్ ఎనర్జీ డ్రింక్ మిక్స్డ్ విత్ డ్రగ్స్. అండ్ రైట్ నౌ నీ బ్లడ్లో ఆ డ్రగ్స్ ఫ్లో అవుతున్నాయి. నువ్వు నాతో పడుకోకపోతే నేను పైన చెప్పిన సెక్షన్స్ అన్నిటిలో నిన్ను జైల్లో తోస్తారు. నీ ఇంట్లో చాలా చోట్ల డ్రగ్స్ పెట్టాను, అవి కూడా పోలీసులకు దొరుకుతాయి. హాయిగా 10 years నువ్వు నీ పెళ్ళాం జైల్లో కాపురం చేసుకోవచ్చు. నౌ యు డిసైడ్, నువ్వు జీవితాంతం జైల్లోనే ఉంటావా లేదా ఒక్క రాత్రి నా పక్కలో పడుకుంటావా?